ఇక మళ్ళీ పద్మాక్షి వచ్చి హరికృష్ణని తిడుతూ ఉంటుంది. "అంతా వీడి వల్లే" అని తిడుతూ ఉంటే, "పద్దు వద్దన్నాను కదా!" అని సిరి పాప అరుస్తూ ఉంటుంది పద్మాక్షి మీద. ఇంకా అప్పుడే యమున అక్కడికొచ్చి, "అమ్మ సిరి ఇంకా పడుకోలేదా? వెళ్లి పడుకోండి. రేపు మీరిద్దరూ స్కూల్‌కి వెళ్ళాలి కదా! వెళ్లి పడుకోండి" అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఉదయం అవ్వగానే సిరి, హరికృష్ణ వాళ్ళందరూ స్కూల్‌కి బయలుదేరి వస్తారు. యమున, విహారీ వస్తాడు వాళ్ళతో పాటు. మరోవైపు స్కూల్ దగ్గర లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఈ స్కూల్‌లో చేర్పించాలని ఎంతో కష్టపడి ఆలోచించాను. నా కొడుకు చేరాల్సిన చోటికే చేరాడు. తన ఇంటికి తాను నేను ఎలాగైతేనేం చేరుకున్నాడు. వాడు ఈ స్కూల్‌కి రాబోతున్నాడు అని చాలా ఆశపడుతూ అక్కడ చాటుగా నించొని చూస్తూ ఉంటుంది వాళ్ళు రావడం కోసం. అలా విహారీ వాళ్ళు కార్‌లో వచ్చి అక్కడ దిగుతారు. ఇంకా హరికృష్ణ లోపలికి వెళ్తూ ఏడుస్తూ ఉంటాడు. బ్యాట్‌మ్యాన్ అని ఏడుస్తూ ఉంటే, "ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని హరికృష్ణని విహారీ అడుగుతూ ఉంటే, "లేదు బ్యాట్‌మ్యాన్, మా అమ్మ నన్ను ఈ స్కూల్‌లో చేర్పించాలని చాలా కష్టపడి ఇలాగైనా ఈ స్కూల్‌లోనే చదివించాలనుకుంది. కానీ మా అమ్మ ఇప్పుడు లేదు బ్యాట్‌మ్యాన్ ఇక్కడ" అని, "మా అమ్మ ఎక్కడ ఉందో నాకు మా అమ్మని చూడాలని ఉంది" అని ఏడుస్తూ ఉంటాడు. "పర్వాలేదురా, మీ అమ్మ అనుకున్నట్టుగా నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడివి కావాలి. మీ అమ్మ ఎక్కడ ఉన్నా నీ దగ్గరికే కదరా వస్తుంది" అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న లక్ష్మి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది.